స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం. మంచిది దేవుని పెట్టారా. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక వాక్యాన్ని చదువుకున్నా. నేను తొందరగానే ముగిస్తా, కచ్చా కొట్టా తెచ్చినట్టుగా. మరి ఎంతమందికి ఆకలి అవుతుంది మీలో? అందరికి ఆకలి అవుతుందా? ఈరోజు ఉపవాసం అనుకోండి, చేసేది లేదు. నేను 9 గంటలకు లేచి ఒక కోటం జరిపి వచ్చి ఆల్రెడీ ఒక కోటం జరిపి వచ్చినా కానీ మళ్ళీ మీరు ఎవరు రెడీ కాల. మరి నా తప్పు కాదు, అది మీ తప్పే. అయినా ఏం కాదు, ఒక పూట అన్నం తినకపోతే మనకి ఏం కాదు. 5వ అధ్యాయము 1వ వాక్యం చదవండి ఒకసారి. 1, 2 వాక్యాలు. మా అందరు గట్టిగా జాగ్రత్తగా బైబిల్ తీసుకోండి అందరూ. నిర్గమాకాండం 5వ అధ్యాయము 1, 2 వాక్యాలు చదువుకుందాం. అందరు చూడండి వాక్యం. తరువాత మోసే అహరోనులు వచ్చి ఫరోను చూసి ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అరణ్యములో నాకు ఉత్సవము చేయుటకు నా జనమును పోనిమ్మని ఆజ్ఞాపించుచున్నాడనిరి. ఫరో నేను అతని మాట విని ఇశ్రాయేలులను పోనిచ్చుటకు యెహోవా ఎవడు? నేను యెహోవాను ఎరుగను, ఇశ్రాయేలులను పోనీయనని. స్తోత్రం కలుగును గాక. ఆ ప్రియదేవుని బిడ్డలారా, మా జాగ్రత్త కింద అహరోను మోసేలు ఫరో దగ్గరికి వెళ్ళి ఫరోతో చెప్తా ఉన్నారు. ఫరో ఎవరు మీకు తెలియదు కొంతమంది, మరి ఇశ్రాయేలీలు ఎవరు కొంతమంది మీకు తెలియదు. ఇశ్రాయేలీలు అంటే దేవుని చేత ఏర్పాటు చేయబడిన జనాంగము, దేవుని జనాంగం. ఈ ప్రపంచంలో దరిదాపున 195 పైచిలుకు దేశాలు ఉన్నాయి. దేవుని బిడ్డలారా, ఎన్ని దేశాలు చెప్పండి? 195 దేశాలు పైచిలుకు ఉన్నాయి. అయితే ఒకే దేశాన్ని, ఒకే ప్రజలను దేవుడు చెప్పాడు, నా జనులు నిబంధన జనులు అని చెప్పేసి అన్నారు. ఎవరయ్యా వాళ్ళంటే ఇజ్రాయెల్ దేశ ప్రజలు. స్తోత్రం కలుగును గాక. ఎవరు వాళ్ళు చెప్పండి? ఇజ్రాయెల్ దేశ ప్రజలందరినీ సృష్టికర్త అయిన దేవుడు నా జనులు నిబంధనతో పిలుచుకున్న జనులు అని చెప్పి పిలిచాడు. ఆ జనాంగము మొట్టమొదటిగా 70 మంది ఐగుప్తు దేశానికి వెళ్ళారు. జాగ్రత్తగా వినండి. ఎంతమంది? 75 మంది. దాదాపున 70 మంది ఐగుప్తు దేశానికి వెళ్ళారు. 70 మంది వెళితే ఐగుప్తు దేశానికి దేవుని బిడ్డలారా, దేవుడు వాళ్ళని ఆశీర్వదించి లక్షల జనాంగం మార్చాడు దేవుడు.